ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యుఎస్ కి చెందినటువంటి యష్ గారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో తను పాలిటిక్స్ లో ఉన్నారు ఇక్కడ. అవన్నీ వద్దనుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఈసారి ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడానికి తన వంతు చాలా ప్రయత్నం చేశారు. బ్రింగ్ బ్యాక్ టు బాబు గారు అంటూ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. దాంట్లో ఈయన కూడా ప్రధాన భూమిక పోషించారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఏంటి పాలిటిక్స్ అంటే ప్యాషనా, లేకపోతే ఇంట్రెస్టా, లేకపోతే అవే లైఫ్ అనుకున్నారా? స్టార్టింగ్ లో ఎందుకు పాలిటిక్స్ లోకి వచ్చారు అసలు? అంటే స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళము. అప్పుడు ఏదో కొంచెం యంగ్ ఏజ్ అవన్నీ ఉండేవి. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళం. కానీ 2004 లో ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం పోయి రాజశేఖర రెడ్డి వచ్చాడో, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని చాలా గట్టిగా టార్గెట్ చేయటము, అందులో మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ టీడీపీకి ఎప్పుడు బ్యాక్ ఎండ్ గా ఉండటము, మనకి ఆయిల్ ఓకే. ఇండస్ట్రీస్ ఉండటము, పౌల్ట్రీ ఫార్మ్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ కండిపేటలో ఉండటము. ఓ, సో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మళ్ళీ ఇష్యూస్ ఇచ్చి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నము. దానిలో భాగంగా మా ఫాదర్ ని మా గ్రాండ్ ఫాదర్ ని కాకుండా వాళ్ళ పిల్లలు నన్ను కూడా, అప్పుడు నేను యంగ్ స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండడం, నన్ను కూడా నా మీద కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, అవన్నీ చేస్తా అనుకుని దరిద్రం ఎందుకు బాబు అని చెప్పి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడటం జరిగింది. బట్ ఆల్ అండ్ ఆల్ వీఆర్ ఆల్వేస్ టీడీపీ బ్యాక్ బోన్ గా పనిచేయటము, బ్యాక్ ఎండ్ లో ఎక్కువ పనిచేయటము. సో బాబు గారికి లోకేష్ గారికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండటము, 2014 లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్ లో చాలా గట్టిగా పనిచేయటము, మళ్ళీ 2019 లో మళ్ళీ మా ప్రభుత్వం పోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవటము. సో ఆ జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని నిలబడటము, నా మీద 13 కేసులు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ లేకుండా కూడా కేసులు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి అనేక రకాల కేసులు పెట్టాడు నా మీద. లుకౌట్ ఓకే. నోటీస్ ఇచ్చాడు. లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఫ్లైట్ దిగ్గానే లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావడంలో ఆయన ఏ రకంగా అయితే పీకే ప్రశాంత్ కిషోర్ కి డబ్బులు పడేసి కుక్కని పిల్లిని కుక్కగా ఏ రకంగా చూపించారు, ఏ రకంగా అయితే ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము ఇవన్నీ చేశారు, అవన్నీ కూడా ప్రశ్నించడంలో భాగంగా మా మీద కేసులు పట్టడం జరిగింది. ఓహో, అందుకు అన్ని కేసులు పడాయా? మ్మ్. ఓకే, ఉన్నాయండి. ఇప్పుడు పోయినాయా? మీ ఇంకా ప్రభుత్వం 3 నడుస్తుంది కదా ఇప్పుడు మరి. అంటే ప్రభుత్వం నడిచిన కోర్టులో ఉన్న కేసులన్నీ కోర్టు ప్రకారంగా అట్లా తీసుకోవాలి అక్కడే కాబట్టి అక్కడే ఉన్నాయి ఇంకా. ఏదైతే చార్జ్ షీట్స్ ఫైల్ కాలేవో అవన్నీ కూడా తీసేశారు. బట్ కోర్టులో ఉన్న కేసులు మాత్రం కోర్టులో నడుస్తున్నాయి. ఇంకా తప్పకుండా కోర్టులో ఏ రకంగా డెసిషన్ వస్తే ఆ రకంగా ఫాలో అవుతాం. కానీ ఇప్పుడు కూడా అంటే టీడీపీ ప్రభుత్వం కూడా చాలా మందిని అలాగే హెరాస్ చేస్తుంది అని అంటున్నారు. నిజమా మరి అది? మేము ఈ ప్రభుత్వంలో మీరు జగన్మోహన్ రెడ్డి 1 year ఆఫ్ టెన్యూర్ లో ఎన్ని కేసులు ఉన్నాయి చూసుకోండి. ఓకే. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో ఎన్ని కేసులు చూసుకోండి. కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ చేసే వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తున్నామంటే ఇంక్లూడింగ్ భారతి రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, షర్మిలమ్మని తిట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, విజయమ్మని తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓకే. అంటే మహిళలను ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదే విధంగా ప్రభుత్వం మీద పదే పదేగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం, విష ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా కేసులు పెడతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మ్మ్. వాస్తవాలు ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి, రాజకీయంగా మీ విమర్శలు చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కేసులు పెడతారు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు అనే వాళ్ళు ఉండకూడదు, రాష్ట్రంలో రాజకీయాలు అనేది సరిగ్గా జరగాలి, ఉగ్రవాద రాజకీయం అనేది ఉండకూడదు అనేది ధ్యేయంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకు తెలుగు రాష్ట్రంలో ఈ కక్ష రాజకీయాలు ఎన్ని ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా దాంతో ఏకీభవిస్తారా, లేకపోతే అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి మనకు కూడా అలాగే ఉన్నాయి అని అనేస్తారా? మీరు వాస్తవంగా చూస్తే 94 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రకారమే చేసి ఆ రోజు రాజకీయం సరిగ్గా పట్టించుకోలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు గెలుచుకుంటూ వచ్చారు. పరిటాల రవి గారిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చంపించేశారనే ఒక ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. ఎందుకంటే తదనంతర పరిణామాల్లో పరిటాల రవి గారిని చంపేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. అది మరి యాదృచ్ఛికంగా చనిపోయారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చంపేశారా తెలియదు అది మనకి. కాకపోతే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అనేది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించారు. 2019లో కూడా ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేశారు. ప్రతిపక్షం లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళని కేసులు పెట్టడం కానీ, కరోనా టైంలో కరోనా హాస్పిటల్స్ తిప్పడం కానివ్వండి, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి కాకూడదు. భారతదేశంలో రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2019 వరకు రాజకీయాల్లో ఉగ్రవాదం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టాడు. ఆ ఉగ్రవాద రాజకీయాల్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా ఏరేయటము, ప్రతిపక్ష నాయకులు
అణగదొక్కేయటము, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్ అన్ని అణగదొక్కడము ప్రజలందరూ విట్నెస్ చేశారు. ప్రజలందరూ కూడా ఎలాంటి సమాధానం చెప్పారో 2024 ఎలక్షన్స్‌లో మనం చూసాం. 2024 ఎలక్షన్ టైంలో మొత్తం అంతా అంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా ఏపీ నుంచి చుట్టుపక్కల రాజధాని చుట్టుపక్కల నుంచి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పని కట్టుకొని మరి టీడీపీ రావడానికి చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు అని అంటారు. నిజమా అది? 100కి 100 నిజమండి. 2024 ఎలక్షన్స్‌లో ఎన్ఆర్ఐస్ ప్లేడ్ ఎ కీ రోల్. ఎన్ఆర్ఐ వోటర్స్ ఆర్ ద గేమ్ చేంజర్స్ ఫర్ 2024 ఎలక్షన్స్ అని చెప్తా నేను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళే కాదండి. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓట్లేశారు. ఈ రోజు 2024 ఎలక్షన్స్‌లో చదువుకున్న వాళ్ళందరూ బయటికొచ్చి ఓట్లేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీ అందరికీ ఓట్స్ ఉన్నాయా అండి? ఇంకా స్టిల్ ఉన్నాయా అందరికీ? అందరికి ఓట్స్ ఉన్నాయి. మధ్యలో ఓట్స్ తీసే ప్రయత్నం చేశాడు. మేము ఎక్కించే ప్రయత్నం చేశాము. అన్ని రకరకాలుగా గత 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చేసిందేం లేదు. రూపాయి అభివృద్ధి చేయలేదు. పంట అప్పు చేసి సంక్షేమం పట్టాడు గానీ సంపద సృష్టించి సంపద పంచే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. సో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు. రాష్ట్రం మీద 8,500 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అదే విధంగా సహజ వనరులు బాక్సైట్, లాటరైట్, థోరియము, టైటానియము, ఎర్రచందనము ఇవన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు. అనేక రకాలుగా ఆడపిల్లల్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. ఆడపిల్లలతో సరోగసి లాంటి భయంకరమైన నీచమైన కుట్రలకు అమ్మేసే ప్రయత్నం చేశారు. 1, 2 కాదండి. అనేక రకాలుగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టైంలో చాలా మంది మిస్ అయ్యారని అంటున్నారు కదా! గతంలో కూడా చాలా మంది నేతలన్నారు అదే మాట. మరి వాళ్ళందరినీ అంటే ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారా మీ 100% ప్రభుత్వం వచ్చాక? ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆడపిల్లలు రాష్ట్రం నుంచి మాయమయ్యారో వాళ్ళలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఐడెంటిఫై అయిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ప్రాస్టిట్యూషన్ దాంట్లో ఊబిలో చిక్కుకుపోయారు. వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంతమంది చాలా మందికి ఐడెంటిఫైడ్‌గా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఎన్‌జీఓస్ కూడా ఈ మాయమైపోయిన ఆడపిల్లలందరూ ఎక్కడికెళ్లారు అని కొన్ని దర్యాప్తు చేస్తున్నాం. చాలా భయంకరమైన వాస్తవాలు బయటకొస్తున్నాయి. మాయమైపోయిన ఆడపిల్లల్లో చాలా మంది సరోగసి బారిన పడిపోయారు. అంటే ఇక్కడ ఆడపిల్లలందరినీ ఒక దగ్గరకు ప్లేస్‌కి తీసుకెళ్ళిపోయి అక్కడ సరోగసి చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనే కొన్ని వివిధ సందర్భాల్లో ఎన్‌జీఓస్ చేస్తున్న దర్యాప్తులు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఏపీ పోలీస్ కూడా దాని మీద దర్యాప్తు సాధిస్తుంది. ఆ ఇష్యూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఒక కేస్ ఎస్టాబ్లిష్ చేసి ఏ రకంగా అయితే వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పే ప్రయత్నం అతి త్వరలోనే జరుగుతుంది. అమ్మాయిలను మిస్ అయిన విషయంలో చాలా భయంకరమైన వాస్తవాలు అతి త్వరలో బయటికి రాబోతాయి. జరుగుతోంది అయితే చాలా దర్యాప్తు. పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద. దాని గురించి వాస్తవాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో మాయమైపోయిన అమ్మాయిలు ఎక్కడ ఎళ్లారు, ఓకే. ఎక్కడ కూరుకుపోయారు, ఎక్కడ బలైపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్‌తో కేస్ ఎస్టాబ్లిష్ చేసి పోలీసులు భయంకరమైన వాస్తవాలు అతి త్వరలో బయట పెట్టబోతున్నారు. మీకు సరోగసిది ఒకటే చెప్పాను. అమ్మాయిల స్కిన్ తీసి కూడా స్కిన్ ప్యాచింగ్స్ దగ్గర నుంచి అనేక రకాలుగా భయంకరమైన వాస్తవాలు కూడా అతి త్వరలోనే బయటికి రాబోతున్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా. ఓకే. వాస్తవాలన్నీ అతి త్వరలో బయటికి రాబోతాయి. అయితే చాలా బిగ్ సెన్సేషన్ అవుతదేమో. చాలా చాలా బిగ్ పెద్ద సెన్సేషన్. సెన్సేషన్. చాలా పెద్ద సెన్సేషన్. లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు అదే భయంకరమైన డేంజరస్ స్కామ్ అది. ఎవరో చాలా మందే ఇన్వాల్వ్ అయి ఉండాలి అయితే మీరు పెద్ద చెప్తున్న పెద్ద దాన్ని. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే ప్రయత్నము, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. రైట్. ఈ 1 ఇయర్ దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 1 ఇయర్‌లో కూడా ఏం పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఏది ఎలా ఉందో అలాగే ఉన్నాయి. ఏం పెద్ద మార్పులు, చేర్పులు ఏం జరగలేదు అని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరెలా దాన్ని నేను ఒక విషయం చెప్తానండి. గత 1 ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగాము, ఎంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాం అని చెప్పి వాస్తవాలతో సహా ఫ్యాక్చువల్ ఎవిడెన్స్‌తో ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరూ నమ్ముతున్నారు. జస్ట్ 1 వీక్ బ్యాక్ సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ సింగపూర్ ఎళ్లారు. ఎందుకెళ్లారు? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం, కన్సార్టియంస్ రివైవ్ చేసే ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలకు సంబంధించిన ఒక వ్యక్తి సింగపూర్ మినిస్టర్స్‌కి, సింగపూర్ గవర్నమెంట్‌కి ఈమెయిల్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్‌స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. రేపో మాపో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ కూలిపోబోతుంది. దయచేసి మీరొచ్చి పెట్టుబడులు పెట్టొద్దు అని రాపిస్తున్నారు అంటే ఎంత స్థాయికి దిగజారిపోతున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఈమెయిల్ వచ్చింది అని చెప్పి సింగపూర్ గవర్నమెంట్ చెప్తే దాని వాస్తవాలన్నీ సీఐడీ వెనక్కి బ్యాక్ తవ్వితే ఆ వ్యక్తి
గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగినవి ఉన్నాయి. ఆ వ్యక్తి డైరెక్ట్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేస్తాడు. అంటే ఏం సందేశం ఇవ్వబోతున్నారు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వెస్టర్స్‌కి చాలా మంది ఈమెయిల్ రాసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ లేదు. డెమోక్రసీ లేదు. శాంతి భద్రతలు లేవు అని చెప్పి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడిదారులకు ఏ సంకేతం ఎళ్తుంది? అంటే అవాస్తవాలు చెప్తే ఏమొస్తుంది? ఎందుకు మీరు ఒక విషయం చూస్తే 94లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏసిన ఫౌండేషన్ అంతా కూడా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా కొనసాగించారు. విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ గారు కూడా శరవేగంగా తీసుకెళ్లారు వాటిలన్నిటిని కూడా. ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఆపే ప్రయత్నం చేయలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 94లో ఏసిన ఫౌండేషన్ విజన్ 2020 ఈరోజు సైబరాబాద్ అలోన్ 60% ఆఫ్ ద రెవెన్యూని యావత్తు తెలంగాణ రాష్ట్రానికి పంప్ చేస్తుంది అనంటే, ఆ రోజు విజన్ 2020 ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని వచ్చిన ముఖ్యమంత్రులందరూ కంటిన్యూ చేశారు కదా! మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాపిటల్ సిటీ గానివ్వండి, ఆయన ఏసిన కంపెనీస్ గానివ్వండి తీసుకొచ్చి అవన్నీ కంటిన్యూ చేయించుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ వచ్చుండేది కదా! అప్పులు చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు కదా! జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలని ఎల్లగొట్టేయటము, రాష్ట్ర రాజధానిని ఆపేయటము, ఇవన్నీ చేయటం వల్ల ఎవరికి నష్టము? రాష్ట్రమే నష్టపోయింది కదా! సో ఇప్పుడు మరి అంటే ఇవన్నీ మీరు జనాలకు చెప్పగలుగుతున్నారు కదా! అర్థమవుతుంది కదా! అలాంటప్పుడు పెట్టుబడులకి కావచ్చు, లేకపోతే అభివృద్ధికి కావచ్చు ఎలాంటి ఆటంకం ఉండదేమో కదా! డెఫినెట్‌గా ప్రజలందరికి గూడా వాస్తవాలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు లోకేష్ బాబు గారు క్వాంటమ్ వ్యాలీ అనే ఒక ప్రాడక్ట్ తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనంటే ఎంత అద్భుతంగా అది రేపు ఫలితాలు ఇవ్వబోతుందనేది ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. ఆనాడు సైబరాబాద్ అనేది ఏ రకంగా అయితే సృష్టించి పెట్టారో, ఏ రకంగా అయితే ఫలితాలు ఇచ్చారో, క్వాంటమ్ వ్యాలీ అనేది సైబరాబాద్ కంటే 10x లెవెల్, 10x అండ్ అబోవ్ ప్రొడక్ట్స్ ఇవ్వబోతున్నాయి, ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం అనేది స్పష్టంగా మేము విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వివిధ సందర్భాల్లో ఎక్కడికెళ్ళినా సరే, ఏ ప్లాట్‌ఫార్మ్ చూసుకున్నా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఆ పెట్టుబడుల వల్ల ఎన్ని ఉపయోగాలు కలుగుతున్నాయి, ఎంత ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది అనే విషయాలు కూడా ప్రజలందరూ కూడా వినమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారండి. ప్రజల్లో ఎటువంటి బెషిసాలు లేవు. ప్రజల్లో ఎటువంటి అపనమ్మకాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది అంటే, అన్ని అవాస్తవాలు, అబద్ధాలన్నీ కూడా నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఉంటది. ఆ రాజకీయం కూడా ఖచ్చితంగా ప్రజలు పసిగట్టారు, గమనించారు. మళ్ళీ 2029 ఎలక్షన్స్‌లో ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరికి అధికారం కట్టబెట్టాలని. అప్పుడు ప్రజలు ఏ డెసిషన్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుతూ సమాధానంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నా. అసలు ఇప్పటికే చాలా డ్యామేజ్ చేసేశారు రాష్ట్రానికి. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ రాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేశారో ప్రజలు విట్నెస్ చేశారు. మేమొచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సెట్ చేసి, మళ్ళీ ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టి, ఈరోజు పోయిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నము. అదేవిధంగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకర్షించే ప్రయత్నము. ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్ళీ ఎందుకు చూస్తున్నారు అంటే కూడా, టీసీఎస్‌కి రూపాయికి ఎకరం ఇవ్వడం అనేది ప్రపంచంలో పెట్టుబడిదారులందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే, మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది ఏం జరుగుతుంది అనేది. అనేక రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పెట్టుబడిదారులకెళ్ళినా గాని వాళ్ళందరూ చెప్పేది ఒకటే. వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఈరోజు పొలిటికల్ స్టెబిలిటీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేస్తారు కదా! మరి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాడని మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు అని అడుగుతున్నారు. ఈరోజు ఒక్కటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుందో స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి నమ్మే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. ఏంటండి అంత ఏమంటారు జ్యోతిష్యులు చెప్పినట్టు చెప్పేస్తున్నారు. అంటే వాస్తవం ప్రజలందరూ గమనించారు కదా! ఇప్పుడు కూడా పులివెందుల ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నాడు. ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. అయినా సరే అంత అంగు ఆర్పాటలు, ఒక విగ్రహానికి దండేయడానికి 30,000 మందికి 500 రూపాయలకి ఒక మనిషికి ఇచ్చి తీసుకొచ్చే అవసరం ఏముండింది? మీరు ఒక విషయం చెప్తానండి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే డ్రగ్ డీలర్లు గాని, రేపిస్ట్‌లు గాని, అదేవిధంగా కిడ్నాపర్లు గాని, రౌడీ షీటర్ల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి కనీసం సెల్ఫీలు కూడా ఇవ్వద్దు అని అనుకుంటారు కదా! కానీ మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయాల్లో
ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డ్రగ్ డీలర్‌ని సపోర్ట్ చేస్తున్నాడు. రేపిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్నాడు. పిక్ పాకెటర్‌లను సపోర్ట్ చేస్తున్నాడు. రౌడీ షీటర్‌లను సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ జైలుకెళ్తే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మా కార్యకర్తలందరూ గూడా నియోజకవర్గానికి 4 మండలాలుంటాయి. 4 మండలాలకి ఒక్కొక్క మండలానికి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లుండాలి. అంటే నియోజకవర్గానికి 8 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గూడా ఒకసారి గమనిస్తున్నారు. నియోజకవర్గానికి 8 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే, 175 నియోజకవర్గాలు ఇంటూ 8 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేసి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద గుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ అడుగుతున్నారు. ఆయన ప్రెస్ మీట్‌లలో బూతులు మాట్లాడుతున్నాడు. నిన్న ప్రెస్ మీట్‌లో ఏం చెప్తాడండి? అసలిప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి గారు అసలు ఈ ఇష్యూ ఎందుకొచ్చిందసలు? ఈ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడండి. అవును. ఈ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. మిథున్ రెడ్డి మేజర్‌గా బ్యారియర్‌గా అవును. ఆ ఉండి కక్షతోనే మిథున్ ఈ రెడ్డిని అరెస్ట్ డబ్బులన్నీ చేశారని తీసుకొచ్చి అంటున్నారు ఆయన. ఈ అవును. డబ్బులన్నీ తీసుకొచ్చి భారతి గారికి ఇచ్చే అవకాశం ఉండేది. ఆ! రీసెంట్‌గా గూడా నేను అసలకి డిస్కషన్ ఎందుకొచ్చే ముందుకనే ఒక విషయం చెప్తా మీకు. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికెళ్లారు. హ్మ్. ఎందుకెళ్లారో ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? వాస్తవం చెప్తా మీకు నేను. అసలకి లిక్కర్ స్కామ్ మొత్తం గూడా భారతిరెడ్డి గారు మెడకు చుట్టుకుంటుంది ఇదంతా. ఎందుకంటే భారతిరెడ్డి గారికే డబ్బులు చేరేశారని చెప్పి సిఐడి ఇన్వెస్టిగేషన్‌లో చాలా క్లియర్‌గా ఉంది దానిలో. ఓకే. సో, ఇది భారతిరెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుంది. సో, భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే గనక జగన్ తట్టుకోలేడు అసలకి. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం రాయబారం పంపిస్తాడని నేనేమనుకుంటున్నానంటే, ఈ లిక్కర్ స్కామ్‌లో నన్ను అరెస్ట్ చేయండి గానీ భారతిరెడ్డి గారిని మాత్రం టచ్ చేయొద్దు అనే రాయబారం కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. సో, ఆ రాయబారం నడపడం కోసమే ఇద్దరు కలిసి గవర్నర్ గారి దగ్గరికెళ్లారు. భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికెళ్ళిన విషయం అందరికి తెలిసిన విషయమే. అక్కడ లోపల ఏం జరిగిందని నేను వాస్తవంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఊహ ప్రకారం. మీరు ఊహించి చెప్తున్నారా? ఊహించి చూసినట్టు కాదు. ఇదే చెప్తున్నారా? జరగబోతుంది. 13 సంవత్సరాలుగా ఏకైక భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అదే ఒక సామాన్య పౌరుడు ఒక ₹1,00,00,000 ₹10,000,00,000 దొబ్బేస్తే ఆయనకు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండే ఆ వెసులుబాటు ఇవ్వగలుగుతారా ఎవరన్నా? అంటే ఏ రకంగా మేనేజ్‌మెంట్ స్కిల్‌లో జగన్మోహన్ రెడ్డి డబ్బు పడేస్తే ఏదైనా చేయొచ్చు అని అనుకోవడంలో జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతాడు. డబ్బుతో దేన్నైనా ఆ! కొనొచ్చు. అంటే ఇప్పుడు అక్కడున్నది అగైనెస్ట్ ప్రభుత్వమే. సేమ్ సెంటర్‌లో గూడా మీతో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి భాగమైనటువంటి ప్రభుత్వమే ఉంది. నేను అదే చెప్తున్నా. మరి బీజేపీ ప్రాబ్లమ్ ఏముంది? అంటే నేను బీజేపీ ప్రభుత్వము కావాలంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా! అంటే బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఒకసారి పనిచేశారు. మాకు గతంలో వ్యతిరేకంగా గదా అది. గతంలో మాకు వ్యతిరేకంగా కూడా ఒకసారి అది పనిచేశారు. ఎప్పుడు అయిపోయింది. నేను ఇప్పుడు మీ అంటేనే మిత్రపక్షం గదా! ఎంత మిత్రపక్షమైనా రాజకీయంలో డబ్బు ప్లేస్ ఎ కీ రోల్ అంటా నేను. నేను బలంగా నమ్ముతా అది. రాజకీయంలో డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని నేను బలంగా నమ్ముతా. ఓపెన్ స్టేట్మెంట్ అది. నాకేం మొహమాటం ఏం లేదు. అదే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ కక్షతోటి అరెస్ట్ చేశారు ఏ కక్ష ఏం లేదు. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అవి. అని కక్ష అంటున్నాడాయన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి గేట్లు తాళ్లు కట్టాడు. లోకేష్‌ని కనీసం బయటికి కూడా తిరగనివ్వలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కనీసం ఎక్కడికైనా వస్తామంటే కూడా తిరగనిచ్చే ప్రయత్నం చేయలేదు. యువగళం పాదయాత్ర చేసుకొని స్టూలు, మైకులు కూడా లాగేసుకున్నారు. అది కక్ష సాధింపు చర్య అంటే. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు మేము. కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అని అనుకుంటే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని ఈ సో కాల్డ్ ఎవరైతే ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా బయటకొచ్చి కనీసం మాట్లాడలేరు. ఈరోజు కొడాలి నాని కూడా ఆయన ఏమైంది ఒక టాబ్లెట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఐప్యాడ్ ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు గుండెపోటు ఉందని. రెడ్ బుక్ చూస్తే కొడాలి నాని గుండెపోటు వచ్చింది. అధికారం అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా మాట్లాడాడు కొడాలి నాని. కొడాలి నాని అరెస్ట్ చేసి లోపలంటే 2 నిమిషాల పని. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా! హెల్త్ సార్ట్ అవుట్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారో ఏమో గానీ, కనీసం మానవత్వంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. రైట్ అండి. కొద్దిసేపు రాజకీయాల నుంచి బయటకొచ్చేద్దాం. వేడెక్కిపోతుంది బుర్ర. కాసేపు యూఎస్ అలాగే ఇండియాకి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. తప్పకుండా. మీకు ఇండియా ఇష్టమా? యూఎస్ ఇష్టమా? తప్పకుండా ఇండియానే ఇష్టం. మరి అక్కడే ఉండిపోతున్నారు. లేదు, నేను బ్యాక్ వచ్చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. హ్మ్. థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. కొన్ని బిజినెస్‌లు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సో, అన్ని అనుకూలంగా ఉంటే గనక ఎందుకంటే మాకు అక్కడ బిజినెస్‌లు ఉన్నాయి గదా! సో, ఆ బిజినెస్‌లు అన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ బిజినెస్‌లు స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ రావాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అతి త్వరలో మేము మా పుట్టిన గడ్డకొచ్చి పుట్టిన గడ్డలో ఏదో ఒక చిన్న వచ్చేస్తారు. బిజినెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. మీరు పుట్టింది పెరిగింది అంత ఇక్కడేమో కదండి? హైదరాబాదేగా? పుట్టిన తినాలండి. అక్కడనేనా? పుట్టిన తినాలి, పెరిగింది అక్కడ. ప్లస్ ఇక్కడ సెటిల్ అయింది ఇక్కడ. సో, ఓకే.
2 అక్రాస్ రాష్ట్రాలతోటి కూడా అనుబంధం ఉంది. అనుబంధం ఉంది. ఉమ్మడి ఎందుకంటే నాన్నగారు ఇక్కడే గదా! నాన్నగారు ఇక్కడే గండిపేట. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడా భౌగోళికంగా అన్ని రాష్ట్రాల ప్రాజెక్టుల మీద గూడా కొంచెం అవగాహన ఉండి, స్టూడెంట్ ఓకే. పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగానే రీసెర్చ్ చేసి ఓహ్! ఉండేవాళ్ళము. అన్ని రకాలుగా గూడా అన్ని ప్రాజెక్ట్స్ మీద కొద్దిగా పట్టుంది. బట్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. తెలంగాణ రాష్ట్రం మీద తక్కువ ఫోకస్ ఎందుకు పెట్టామనమాట. తెలంగాణ గూడా మీదేగా? ఇక్కడెలా అనిపిస్తుంది పాలన చెప్పండి తెలంగాణలో? ఖచ్చితంగా బావుంది. రేవంత్ రెడ్డి గారి పాలన బావుంది. ఎందుకంటే మేజర్‌గా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్‌ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఎంప్లాయ్‌మెంట్స్ ఆయన కృషి, ఆయన ఏ రకంగా అయితే కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ గూడా బావున్నాయనే అనుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం యూనిక్‌గా పరిపాలిస్తున్నారు. మేజర్‌గా నేను విన్నదేంటంటే రేవంత్ రెడ్డి గారికి రూరల్‌లో చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అర్బన్‌లో కొంచెం తక్కువ అర్బన్‌లో ఎక్కువ వ్యతిరేకత ఉందని విన్నాను. అర్బన్‌లో ఎందుకు వ్యతిరేకత ఉందంటే గూడా నేను చూసిన ప్రకారము ఇప్పుడు ఈ పబ్బులన్నీ గూడా 12కే బంద్ జేస్తున్నారు. సో, ఎంప్లాయీస్ అని 12 తర్వాత మందు దొరకట్లేదు ఎవరికీ. సో, ఇవన్నీ గూడా జనాలకు నచ్చక ఈ కల్చర్‌కి, లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు గాబట్టి నచ్చక మేబీ వ్యతిరేకత ఉందేమో అని అనుకుంటున్నాను. మీకు అంటే యూఎస్‌కి, ఇండియాకి మేజర్ డిఫరెన్స్ అంటే ఎక్కడ కనిపిస్తుంది? ఎందులో కనిపిస్తుంది చెప్పండి? కల్చర్‌లో కనిపిస్తదండి. మేజర్‌గా ఓకే. యూఎస్, ఇండియాకి కల్చర్ డిఫరెన్స్. హ్మ్. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఇండియాలో ఉన్న పిల్లలు తెలుగు మాట్లాడటం మర్చిపోతున్నారు. ఇప్పుడు యూఎస్‌లో ఉన్న పిల్లలు అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు. కదా! అక్కడ బా మా మాట్లాడుతున్నారు. పిల్లలు అచ్చ తెలుగు మాట్లాడతారు. అవునా? చాలా ఓకే. స్పష్టంగా వాళ్ళు పుట్టింది మాట్లాడతారు. పెరిగింది అక్కడేనా? ఆళ్ళు పుట్టింది పెరిగింది అక్కడే. అయినా కూడా తెలుగు మాట్లాడతారు. స్పష్టంగా మాట్లాడతారు. ఓహ్! స్పష్టంగా తెలుగు పాటలు పాడతారు. ఓహ్! తెలుగు శ్లోకాలు చెప్తారు. భావ సూపర్ భజనలు అసలు. పాడతారు. సూపర్. సో, సూపర్. అన్నీ మాట్లాడతారు. కానీ ఇక్కడికొచ్చేసరికి మా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తే తెలుగు సరిగ్గా మాట్లాడి ఇంగ్లీష్ పాష్ అనుకుంటారు. సో, అవి కల్చర్ వైస్ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడేంటంటే అటు వెస్టర్న్ కల్చర్ గాదు, ఇటు ఇండియన్ కల్చర్ గాకుండా మధ్యలో ఉన్నారు అందరూ గూడా. మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయింది. అది ఏ కల్చరో అర్థం గాదు. అది వెస్టర్న్ కల్చర్ కొంచెం బెటర్‌గానే ఉంటది. ఇండియన్ కల్చర్ బెటర్‌గానే ఉంటది. ఇటు మధ్యలో ఉన్న కల్చర్ చాలా వరస్ట్‌గా తయారైంది. మేజర్ అదే మీకు డిఫరెన్స్ డిఫరెన్స్ అనిపించిందా? అనిపిస్తుంది. యాహ్! ఓకే. అంటే స్పీడ్ అవ్వలా ఇంతకు ముందు కంటే ఇండియా కూడా అన్ని రకాలుగా స్పీడ్ అయిపోలా? 100% అండి. కదా! ఇండియా డెవలప్డ్ ఎ లాట్ ఒకటి. హ్మ్. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడినప్పుడు, బయట ప్రపంచ దేశాలన్నీ గూడా ఇండియా డిజిటల్ కరెన్సీని అడాప్ట్ చేసుకోవటమా? అంత సీన్ ఉందా ఇండియాకి? ఇండియాలో అందరూ లేమ్యాన్స్ అని అన్నారు. ఓకే. చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఈరోజు వరల్డ్‌లో మేజర్‌గా డిజిటల్ కరెన్సీ వాడేది ఇండియానే. ఓహ్! ఇండియాని డిజిటల్ కరెన్సీని చాలా గట్టిగా అడాప్ట్ చేసుకున్నారు. ఆఖరికి మీరు చూస్తే అడుక్కునేవాడి దగ్గర కూడా పేటీఎం ఉంది. అయ్యో! అవును. స్కానర్ పెట్టేస్తున్నారు. స్కానర్ స్కానర్ పెట్టేస్తారు. చూపిస్తున్నారు ఇలాగా. సో, డిజిటల్ కరెన్సీని ఎంత అద్భుతంగా ఇండియా అడాప్ట్ చేసుకుంది అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు కరెన్సీ మన జేబులో నోట్లనేది చాలా తక్కువైపోయింది. అసలు చాలా లేవు కూడా. తక్కువైపోయింది. లేవు నేను కూడా చాలా అసలు మందిలో. నేను కూడా అసలకి ఇక్కడికొస్తే డబ్బులు క్యాష్ పెట్టుకోను అసలకి. మన ఫోన్‌పే ఉంది. ఫోన్‌పే ఏదైనా ఫోన్‌పే ద్వారానే చేసేస్తాం. అంతే. అంత బ్యూటిఫుల్‌గా డిజిటల్ కరెన్సీలో అంత అడాప్ట్ చేసుకొని దట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ వి కెన్ అంటే భౌగోళికంగా ఇండియాలో చాలా ఎక్కువ టాలెంట్ ఉందండి. ఇండియాలో చాలా ఎక్కువగా యంగ్‌స్టర్స్ ఉన్నారు. ఈరోజు చైనాలో పిన్ టు టో తయారు చేస్తున్నారు. చైనాలో దొరకందంటూ లేదు. ఓకే. అదే సత్తా మన ఇండియాకి గూడా ఉంది. ఎందుకు మన ఇండియా అంత ఫాస్ట్‌గా కాలేకపోతుంది? స్పీడ్ ఎందుకు అందుకోలేకపోతుంది అంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెన్ను తట్టి వాళ్ళందరికి గూడా మహిళలకి ఇప్పుడు మనకి ఏ రకంగా అయితే మనం క్లాతింగ్‌లో గానివ్వండి, ఇట్లా డిజైనర్ వేర్‌లో గానివ్వండి, ఏ రకంగా అయితే మనం ప్రోత్సహించడం అనేది మొదలుపెడితే, ఖచ్చితంగా మన ఇండియా కూడా చైనా కంటే నంబర్ 1లో ఉంటది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్‌లో కొద్దిగా పొలిటీషియన్స్ అనేవాళ్ళు సరిగ్గా లేరు గాబట్టి, నేను అదే చెప్తుంటా. చదువుకున్న వాళ్ళందరూ బయటకొచ్చి ఓట్లేస్తే సరైన పొలిటీషియన్స్ వస్తారు. సరైన పొలిటీషియన్స్ వస్తే మన ఇండియా గూడా డెవలపింగ్ కంట్రీగా ఉండకుండా డెవలప్డ్ కంట్రీగా అవుతుంది. సో, మనందరం గూడా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతారంటే, హాలిడే వచ్చిందనుకోండి ఓటేయమని శుభ్రంగా సినిమాలకి, షికార్లకి తిరుగుతారు. అవును. ఇంట్రెస్ట్ వచ్చి ఓట్లేయరు. చూపించట్లేదండి పాలిటిక్స్ పట్ల అసలు. నేనేమంటానంటేనండి, నేను బలంగా కోరుకునేది ఇక్కడ నేను అమెరికా పాలిటిక్స్ చూసాను. ఇక్కడ ఇండియా పాలిటిక్స్ చూసాను గదా! మీకేం డిఫరెన్స్ తెలుసు? నేను చెప్తాను. నేను బలంగా ఒకటే కోరుకుంటా. నరేంద్ర మోదీ గారికి, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఈ ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు, ఇన్‌కమ్ టాక్స్ అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసి ఎవరెవరైతే ఓటు వేయలేదో వాళ్ళకి టాక్స్ బ్రాకెట్ 100% పెంచేయాలి. ఓకే. టాక్స్ ఓకే. బ్రాకెట్ 100% పెంచేయాలి. హ్మ్. ఇప్పుడు సచ్చినట్టు ప్రతి ఒక్కడు ఓటర్ ఐడీ ఉన్నోడల్లా టాక్స్ ఐడీ ఉన్నోళ్ళలో ఓటేస్తాడు కదా! సో, అదేమవుతది ఇండియన్ ఎకానమీకి, ఇండియా యాస్ ఎ కంట్రీకి డెవలప్ అవుతది. హెల్ప్ అవుతది గూడా. అప్పుడు తీసుకోవడం మానేస్తారేమోనండి. ఏంటిది? ఓటర్ ఐడీ. ఓటర్ ఐడీ కాదు. టాక్స్ ఐడీ ఉంటే ఖచ్చితంగా ఓటర్ ఐడీ ఉండాలి గదా! ఈ 3 అనుసంధానమై ఉండాలి. టాక్స్ ఐడీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్. ఈ 3 4 అనుసంధానమై ఉండాలి. ఈ మూడిటికి ఒకటే నంబర్ ఉండాలి. ఈ మూడిటికి ఒకటే నంబర్ ఉంటే ఏమవుద్దంటే, రేపు ఎవడన్నా వచ్చి ఓటేయలేదనుకోండి,
ఖచ్చితంగా ట్యాక్స్ బ్రాకెట్ పెంచేశారనుకోండి, చచ్చినట్టు వచ్చి ఓటేస్తాడు వాడు మళ్ళీ. సో, చదువుకున్నోడు వచ్చి ఓటేస్తే సరైన నాయకులు బయటకొస్తారు. 100% ఓటింగ్. 100% ఓటింగ్ ఉంటది. సో, ఈ చేంజ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశే గాదు, మన ఇండియా మొత్తం గూడా స్పష్టంగా డెవలప్డ్ కంట్రీ కింద చైనాతో కంపీట్ చేస్తూ, అమెరికాతో కంపీట్ చేస్తూ నంబర్ 1 ఎకానమీగా తీర్చిదిద్దుతారు అనేది నమ్మకంగా, బలంగా నమ్ముతాను నేనైతే. మీకు అక్కడ పాలిటిక్స్‌కి, ఇక్కడ పాలిటిక్స్‌కి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? అక్కడ పాలిటిక్స్ ఏంటంటేనండి, డబ్బులుండవు అక్కడ పాలిటిక్స్‌లో. ఉన్నా గాని హై లెవెల్‌లో ఉంటాయి డబ్బులు. ఇక్కడ పాలిటిక్స్‌లో ఏందంటే ప్రాబ్లమ్ ఏంటంటే చదువుకున్నోడు వచ్చి బయటకి ఓటేయడు గదా! ఈ లేబర్ వీళ్ళందరూ ఉంటారు గదా! చిన్న చిన్న కూలి పని చేసినోళ్ళు. వాళ్ళు కొంచెం లాయల్‌గా ఉంటారు. వాళ్ళెలా లాయల్‌గా ఉంటారంటే, ఇప్పుడు మీరు ఒక పార్టీ 2000 ఇచ్చిందనుకోండి, ఇంకో పార్టీ 3000 ఇచ్చిందనుకోండి, 3000 ఇచ్చిన పార్టీకే ఓటేస్తారు. ఈ 2000 ఇచ్చిన పార్టీ నాయకుడు మంచోడైనా, 3000 ఇచ్చిన పార్టీ నాయకుడు చెడ్డోడైనా, ఈ 3000 ఇచ్చిన పార్టీ న్యాయంగా పాపం వాళ్ళు న్యాయంగా 3000 ఇచ్చారు కదా అని చెప్పి 3000 కూడా ఓటేస్తారు. సో, అంత దరిద్రంగా ఉంది. అమెరికన్ పాలిటిక్స్‌కి, ఇండియన్ పాలిటిక్స్ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ బయటకొచ్చి ఓటేస్తారు కాబట్టి రైట్ పీపుల్, రైట్ లీడర్స్‌ని ఎన్నుకుంటారు. ఇక్కడేందంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటకొచ్చి ఓటేయరు కాబట్టి రైట్ పీపుల్, రైట్ లీడర్స్‌ని ఎన్నుకొని, రైట్ లీడర్స్ రాకపోవడం వల్ల ఇంకా ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుందని నా అభిప్రాయం. మీరు ఇందాక అన్నారు చూడండి, యూత్ రావాలి పాలిటిక్స్‌లో కానీ. అవును. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యానో, లేకపోతే ఈ అసెంబ్లీలో చూడడము, పార్లమెంట్‌లో చూడడం, ఇయన్నీ ప్రతి అసెంబ్లీలో ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు. దారుణమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. వీటన్నింటిని భరించలేక, ఈ అసహ్యకరమైనటువంటి ఆ మాటలు తట్టుకోలేక చాలామంది యూత్ రావట్లేదని. ఎందుకంటే మేము మాట్లాడుతుంటాం కదండీ రెగ్యులర్‌గా. అవును. ఎందుకు మీరు రారంటే, అసహ్యమైన మాటలు భరించలేకపోతున్నాం, అసహ్యమైన మాటలు తట్టుకోలేకపోతున్నాం, ఎందుకు అంత వరస్ట్‌గా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్న యూత్ ఉన్నారు చాలామంది. వెరీ ట్రూ అండి. సో సాడ్. ఎందుకంటే ఈడ పాలిటిక్స్‌లో రీసెంట్‌గా మనం చూస్తున్నాము. ఒక మహిళా ఎమ్మెల్యేలు పొలిటికల్‌గా కామెంట్ చేస్తే, ఆమె క్యారెక్టర్ మీద ఆ! దిగటము, ఆమె పర్సనాలిటీ ఆడవాళ్ళైతే. గురించి అవును. చేయటము, అన్నీ అవసరం లేదంట నేను. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొంటే హుందాగా ఉంటుంది. కరెక్ట్. రాజకీయంగా ఎదుర్కోకుండా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీదకెళ్ళటము, వాళ్ళ కరెక్ట్. ఫ్యామిలీ అవును. ఆడవాళ్ళ పిక్చర్స్ మార్ఫింగ్ చేయటము, మార్ఫింగ్ ఇంత చేయటం. దరిద్రంగా చేయటం వల్ల ఎవరికి నష్టము? మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. యంగ్‌స్టర్స్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందంటేనండి, ఈ దరిద్రం అంతా కూడా ఎళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ టైమర్స్ ఉండి, వాళ్ళ మైండ్ అంతా క్రికెట్ అయి ఉండి దరిద్రంగా పొల్యూట్ అయిపోయి ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో మీరు చూస్తే ఎడ్యుకేషను, హాస్పిటల్స్, మెడికల్, ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు. అవును. కేజ్రీవాల్ ప్రయోగం చేశారు. సక్సెస్ అయిందది. టాక్స్ బ్రాకెట్ పెంచారు. సక్సెస్ అయింది. అదే ప్రతి రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ పథకాలన్నీ తీసేసేయండి. ఈ పెన్షన్‌లు ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అది వాళ్ళు ఓకేలే. సర్వీస్ చేస్తారు కాబట్టి వి రెస్పెక్ట్ దట్. మిగతా అన్ని ఫ్రీ పథకాలు బీస్ అన్ని తీసేస్తే ఫ్రీబీస్ అన్నీ తీసేసి ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేయండి. మెడికల్ ఫ్రీ చేసేయండి. చాలు. ఈ 2 చేస్తే రాష్ట్రంలో సగం అప్పు తగ్గిపోద్దండి. ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేసి ఈరోజు టాక్స్ పర్సెంట్ 25% అయితే 40% టాక్స్ పెంచేయండి. టాక్స్ 40% పెంచేయండి. ఓకే. ఎడ్యుకేషన్, మెడికలే కదా మెయిన్ ఇంపార్టెంట్. అవును. అవి మనుషులకు రెండే కదా కావాల్సింది రెండే కావాల్సింది. కదా! ఈ 40% టాక్స్ బ్రాకెట్ చేసేసి, ఈ ఎడ్యుకేషన్, మెడికల్ గనుక ఫ్రీ చేసేస్తే ఖచ్చితంగా ఏ ఫ్రీబీస్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వికలాంగులకు రావాల్సిన పెన్షన్ వికలాంగులకు వస్తది. వాళ్ళు ఎందుకు చేసుకోలేరు కాబట్టి. అవును. అవును. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వ్ చేశారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాలి కాబట్టి వాళ్ళ పెన్షన్ వాళ్ళకొస్తది. మిగతా ఫ్రీబీస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వృద్ధులకి, వికలాంగులకి ఈళ్ళు ఇచ్చేసేసి మిగతా ఈ పథకాలు అన్నీ ఇవ్వాల్సిన లేకుండా ఖచ్చితంగా ఈ 2 చేసేస్తే డెఫినిట్‌గా ఇండియా వుడ్ డెఫినెట్‌లీ షైన్. మరి ఆ రకంగా చేస్తే మళ్ళీ ఓట్లేయరు అనుకుంటారో ప్రజలు, భయపడతారో తెలీదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేయట్లేదని నేను అనుకుంటా. నరేంద్ర మోదీ గారు ఎరా అయిపోయిందండి. నరేంద్ర మోదీ గారు రేపు మాపు దిగిపోతారు. నరేంద్ర మోదీ గారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ టు ట్యూన్ ఇండియా. ఆయన గనక నిజంగా తలుచుకుంటే ఈ ఫ్రీబీస్ అన్నీ తీసేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్‌లో ఒక బిల్ పెట్టి మొత్తం లేపేసి ఇండియా టోటల్‌గా వైడ్ మొత్తం ఎవరు మొత్తం చేయడానికి ఇండియా లేదు ఇక. వైడ్ మొత్తం అన్ని లేపేసి, ఇండియా వైడ్ ఫ్లాట్ టాక్స్ పర్సెంటేజ్ 40%. బేసిక్ 40%. ఇంకా సంపాదించే వాళ్ళు మీదేం సంపాదిస్తే ఆళ్ళు పెట్టుకున్న ఆళ్ళ టాక్స్ బ్రాకెట్‌లో ఆళ్ళు పెట్టుకోవచ్చు. బేసిక్ ప్రతి మనిషికి 40% టాక్స్ బ్రాకెట్. అంటే రూ. 100 సంపాదిస్తే రూ. 60 ఇంటికి, రూ. 40 గవర్నమెంట్‌కి ఇచ్చేసారనుకోండి. దానిలో ఎడ్యుకేషను, దానిలో మెడికల్ ఫ్రీ అయిపోతే ఏ బాధ ఉండదు. నరేంద్ర మోదీ గారు ఇది చేస్తే గనక చరిత్రలో నిలిచిపోతారు నరేంద్ర మోదీ గారు. అది చెయ్యాలని నేను బలవంతంగా కోరుకుంటున్నా గూడా. కానీ ఫ్రీ బీస్ లేకపోతే ఓట్లు పడవు కదండి. అదే కదండీ వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు దిగిపోతారు గదా! ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా చేయరు గదా! ఆయనకు ఓట్లు పడినా పడకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ గదా! ఆయన ఫేస్ మీదే ఎళ్తున్నారు గదా! ఆయన ఫేస్ మీద ఆయననే చేసేస్తే ఇది నెక్స్ట్ కంటిన్యూ అయిపోద్దింక. ఇప్పుడే 50%, 60% కొన్ని చోట్ల 70% వస్తున్నారు ఓటింగ్‌కి బయటికి. ఇంక ఇలా చేశారనుకోండి, ఫ్రీ బీస్ ఏమి లేకుండా మొత్తం తీసేశారనుకోండి, పథకాలేమి లేకుండా, అసలు బయటికి రారు. ఒక 20% పడతాయి ఎందుకు ఓట్లు. రారండి? తప్పు నేను చెప్పా గదా! ఇందాక మీకు 2 సూత్రాలు చెప్పా. అదే ఇక ఒకటి వాటితో చేయాలి. ఒక ఒ బలవంతంగా దేవాలి అదే వాళ్ళని. అదే అంటున్నా. టాక్స్ ఐడీ వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు,
ఓటర్ ఐడి కార్డు. ఈ మూడిటికి అనుసంధానం చేసేయాలి. ఈ మూడిటికి అనుసంధానం చేసి ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తారు. ఓట్లు లేకపోతే 100% ట్యాక్స్. వాడు సంపాదించిన ₹100 ట్యాక్స్ కట్టేసేస్తారు. ఇన్ని రోజులు అలవాటు పడిపోయి ఇలాంటి వాటికి సడన్‌గా చెయ్యాలండి. చేంజ్ కావాలంటే చెయ్యాలి. చేంజ్ రావాలి. భారతదేశం బాగుపడాలి అంటే చేంజ్ రావాల్సిందే. అంటే భార ప్రాక్టికల్‌గా సాధ్యం కాదేమో. అవుతాయండి. ప్రాక్టికల్‌గా ఎందుకు సాధ్యం? ఒక లీడర్ డేర్ స్టెప్ చేస్తే సరిపోతుంది. ఈ 3 అనుసంధానం చేసేస్తే, ఈ 3 అనుసంధానం 1 ఇయర్‌లో అయిపోతాయి. పెద్ద డీల్ కాదు. ఈ 1 ఇయర్‌లో 3 అనుసంధానం చేసి నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్‌లో మొత్తం ఫ్రీబీస్ అన్ని ఎగరగొట్టేస్తున్నాము. ఇది రూల్ పాస్ చేస్తున్నాము, జియో పాస్ చేస్తున్నాము, ఫ్రీబీస్ ఎగరగొట్టేసి ఇది తీసుకొస్తే ఈజీ. అదేం పెద్ద డీల్ కాదు. వీళ్ళు ఓటింగ్‌కి భయపడుతున్నారు కాబట్టి అది పెద్దగా కనిపిస్తుంది. ఓట్లకు భయపడకుండా చేసేస్తే మాత్రం చాలా ఈజీ థింగ్ అని నేను నెక్స్ట్ వేరే అనుకుంటున్నా. ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేస్తే మళ్ళా? రద్దు చేయడానికి వీలు లేకుండా రాజ్యాంగాన్ని సవరణ చేసేయాలి. అదే అంటున్నా. పద్దాక వచ్చినోడల్లా సవరణలు చేసుకుంటే కుదరకుండా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వన్ సైడ్ మ్యాండేట్ చేసేస్తే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలంటే అందరూ ఆమోదించాలి కదా. ఆమోదించాలి. సో అదంతా అంత అయ్యే పని కాదు కాబట్టి ఫుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి చేసేస్తే బెటర్. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్‌లో ఫుల్ మ్యాండేట్ వస్తుందో రాదో తెలీదు. ఫుల్ మ్యాండేట్ వచ్చినప్పుడు చూసుకుందాం అది. ఇప్పుడు ఇలా ఫుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేసేసి ఈ 2 సూత్రాలు పాటించేస్తే భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మిగులుతుందని బలంగా నమ్ముతున్నా. మీరు ఎలాగ వెనక్కి వచ్చేస్తానంటున్నారు కదా ఇండియాకి. హ్మ్. హోమ్ ప్లేస్‌కి, హోమ్ టౌన్‌కి వచ్చేస్తా అంటున్నారు కదా. అవును. మీరు నించుంటారా ఈసారి ఎలక్షన్స్‌లో మరి? మా బాబుగారు అవకాశం ఇస్తే, ఇక్కడి నుంచి పోటీ చేయండి అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడతా. తప్పకుండా నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా. దట్స్ ఫర్ ష్యూర్ 100%. అంటే మీరు టెక్నికల్‌గా చూసుకుంటే మీది ఎక్కడ అవుతది కదా? టీఎస్ అవుతది. తెలంగాణ ఎందుకు టీజీ. మా నాకు ఆంధ్రాలో తెలంగాణ ఓటుంది. కదా. నాకు ఆంధ్రాలో ఓటుంది. ఓహ్! మీకు ఆంధ్రాలోనే నేను ఉందా? ఆంధ్రాలో ఓటుంది. ఓకే. నాకు ఆంధ్రాలోనే పుట్టాను అంటే కాబట్టి పుట్టింది, చదువుకుంది మొత్తం అక్కడేనండి? పుట్టింది అక్కడే, హ్మ్. చదువుకుంది అక్కడే. సో మళ్ళీ కొంచెం కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ కాబట్టి ఓహో! బేసికల్‌గా స్ప్లిట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇట్ ఈస్ సో అక్కడే ఉంది. ఇంజినీరింగ్ కూడా ఇక్కడే చదివాను నేను. సో సెయింట్ మేరీస్. ఓటైతే అక్కడే ఉంది. ఓటు అక్కడే ఉంది. ఆయన ఎక్కడ నించోమంటే అక్కడ నించుంటారా? బాబు గారు ఒకవేళ మాకు అవకాశం ఇచ్చి మీరు పోటీ చేయండి అంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేసామంటే గనుక బంపర్ మెజారిటీతో గెలుస్తా. అది మాత్రం ష్యూర్. ఎందుకంటే నాకు నియోజకవర్గం అంటే 175 నియోజకవర్గాలు కొద్ది గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముంది అని చేస్తాం కదా. బ్యాక్ అండ్ వర్క్‌లో చేస్తాము. సో ఏ నియోజకవర్గం ఇచ్చినా ఆ నియోజకవర్గం లూప్ హోల్స్ ఆ నియోజకవర్గంలో ఉన్నాయని తెలుసు. మనకి ఈజీగా సాల్వ్ చేయడం, ఈజీగా కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతది. సో డెఫినిట్‌గా పోటీ అయితే 100% చేస్తా. ఒకవేళ పోటీ అవకాశం వస్తే గనుక బంపర్ మెజారిటీతో గెలుస్తా. నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే కష్టపడతా. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, ఫ్రీబీస్ అన్ని ఇవ్వకూడదు, అసలు ఏమి డబ్బులు ఇవ్వకుండా మంచి నిజాయితీగా చేయాలి ఎలక్షన్ అని చెప్పేసి. సో అలాగే చేస్తారా మరి మీరు వస్తే? అంటే భారతదేశ వ్యాప్తంగా అది ఉంటే అలా చేస్తా. భారతదేశ వ్యాప్తంగా లేకపోతే నేను ఒక్కడిని ఆడ్ మ్యాన్ ఉంటే నేను ఓడిపోతా కదా. వాస్తవం మాట్లాడుకోవాలి మనం. యెస్. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకుండా ప్రాక్టికల్‌గా. నేను డబ్బులు ఇవ్వలేదనుకోండి, మళ్ళీ వైసీపీ‌డు వచ్చి డబ్బులు ఇచ్చాడనుకోండి, ఆడే గెలుస్తాడు ఎట్లన్నా. సో ఇవన్నీ జరిగేవి. నేను అదే అంటున్నా. అది రాష్ట్రంలోగా చేంజ్ రావాల్సింది. నేషనల్‌లో చేంజ్ వస్తే మొత్తం కంట్రీ వైడ్ అప్లై అవుతది అది. ఆ కంట్రీ వైడ్ అప్లై అవుతే అప్పుడు ఖచ్చితంగా ఎవడు డబ్బులు పెట్టడానికి ఉండదు కదా. అదే. ఇంకా అప్పుడు అది రూల్ కదా ఇక అప్పుడు. రూల్ కదా అది. బయటకొచ్చి ఓటేయాలి. ఎవడో ఒకడికి ఓటేయాలి నువ్వు. అంతే. నువ్వు ఎవడో ఒకడికి ఓటేయాల్సిందే. అది ఎవడికేస్తావు అనేది నీ ఇష్టం అది. చచ్చినట్టు ఓటేయాలి కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. దేనికి అయిపోతే నోటా కన్నా ఆ! వెయ్యాలి. దేనికన్నా ఎయ్యాలి. సో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఎవడికో ఒకడికి ఓటేయడానికి సచ్చినట్టు వస్తావు కాబట్టి నీ కర్మ. నువ్వు మంచోడిని ఎంచుకుంటావో, చెడ్డోడిని ఎంచుకుంటే నీ కర్మ అది. లేదు నోటాకేస్తావా? అంతే. రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా మీలాంటి వాళ్ళు, అంటే వాట్ ఐ మీన్ యూత్ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి బలంగా నేను కూడా ఎప్పుడు నమ్ముతుంటాను. తప్పకుండా రావాలండి మీలాంటి వాళ్ళు. ప్రజలకు సేవ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.